రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ ను కుదిపేస్తోంది. 717 కోట్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా చావా రికార్డులను బద్దలు కొడుతుందా? ఆధ్యాత్మిక డ్రామాతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ చిత్రం ఎలాంటి సందడి చేస్తుందో చూద్దాం. కాంతారా చాప్టర్ 1 రిషబ్ శెట్టి దర్శకత్వం నటనతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదలైన ఈ ప్రీక్వెల్ మొదటి రోజు నుంచే సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 717 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్లు సాధించింది. కన్నడ, హిందీ మార్కెట్లలో బలమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఆధ్యాత్మిక నేపథ్యం, తెగల సంఘర్షణలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చావా రికార్డులను బద్దలు కొట్టే దిశగా ఈ సినిమా పయనిస్తోంది. దీపావళి సీజన్ లో ఇతర చిత్రాలు వచ్చినా కాంతారా జోరు తగ్గలేదు. థియేట్రికల్ రన్ ఇంకా సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఈ సినిమా చావా రికార్డును అధిగమించి 2025లో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంటుందా అనేది ఆసక్తికరం. అక్కినేని కుటుంబం గురించి అమల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభిత, జైనబ్లను బంగారు కోడళ్లుగా పొగిడారు. వారి బిజీ లైఫ్ ను అభినందించారు. డిమాండ్ చేయనని స్పష్టం చేశారు. ఈ సరదా ఇంటర్వ్యూ ఏం చెప్పిందో చూద్దాం. నటి అమల అక్కినేని తన కోడళ్లు శోభిత, ధూళిపాళ్ల, జైనబ్ల గురించి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో హృదయపూర్వకంగా మాట్లాడారు. కోడళ్ల రాకతో తన జీవితం సరికొత్త రంగుల్లో మెరిసిందని చెప్పారు. వారు ఎప్పుడూ సంతోషంగా బిజీగా ఉంటారని, అది తనకు ఆనందాన్నిస్తుందని తెలిపారు. ఈ కాలం అమ్మాయిలు స్వతంత్రంగా తమ పనుల్లో నిమగ్నమై ఉండడం మంచిదని అభినందించారు. సమయం దొరికినప్పుడు కలిసి సరదాగా గడుపుతామని, డిమాండ్ చేసే అత్తగా ఉండనని స్పష్టం చేశారు. తాను సాధారణంగా తల్లిగా మాత్రమే ఉంటానని, కోడళ్లతో స్నేహపూరిత బంధాన్ని పంచుకుంటానని వెల్లడించారు. నాగార్జునతో 1992లో వివాహం. అఖిల్ నాగ చైతన్య జీవితంలో ఈ కొత్త అధ్యాయం అమలకు ఆనందాన్నిచ్చింది. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమల సరళతను అందరూ ప్రశంసిస్తున్నారు. దంగల్ ఫేమ్ జైరా వాసిం పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. 2019లో సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె ఇప్పుడు వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఆమె కొత్త జీవితం ఎలా ఉందో చూద్దాం. రెజ్లింగ్ లెజెండ్ జాన్ సీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన చివరి మ్యాచ్ గురించి కీలక ప్రకటన చేశారు. ఈ వార్త అభిమానులను షాక్ లో ముంచెత్తింది. జైరా వాసిం దంగల్ సినిమాతో 16 ఏళ్ల వయసులోనే స్టార్ గా మారింది. అమీర్ ఖాన్ సరసన గీతా ఫోగట్ గా నటించి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. సీక్రెట్ సూపర్ స్టార్, ద స్కై ఈజ్ పింక్ సినిమాలతో మరింత గుర్తింపు సంపాదించింది. అయితే 2019లో తన విశ్వాసాల కోసం సినిమా ఇండస్ట్రీని వీడింది. గ్లామర్ ప్రపంచం తనకు సరిపోదని సోషల్ మీడియాలో తన ఫోటోలు తొలగించాలని అభిమానులను కోరింది. తాజాగా జైరా వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. సోషల్ మీడియాలో నిఖా ఫోటోలు షేర్ చేస్తూ భర్తతో కలిసి నెలవంకను చూస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఆమె ముఖం దాచిన అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. జైరా ఈ కొత్త అధ్యాయంతో తన జీవితంలో సంతోషంగా ఉందని నెటిజన్లు ఆశిస్తున్నారు.